అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. ఈరోజు పబ్లిక్ కాయిన్ కలెక్షన్ వీడియోస్లో పెద్దన్న గారి కలెక్షన్ చూద్దాము. పెద్దన్న గారు, మీ కలెక్షన్ చాలా బాగుంది, మీరు ఇంకా మంచి కలెక్షన్ చేయాలనేసి కోరుకుంటున్నాను. పెద్దన్న గారితో పాటు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. వీడియో కంప్లీట్గా చూసేదానికి ట్రై చేయండి, అప్పుడు మీకు కొన్ని అర్థమవుతాయి. ఈ పెద్దన్న గారు తన కలెక్షన్ని అమ్మాలి అనుకుంటున్నారు, అందువల్ల వాటి వాల్యూస్ తెలుసుకోవాలి అనుకుంటున్నాను అనేసి మెయిల్ చేశారు. పెద్దన్న గారు, ఫస్ట్ మీ కలెక్షన్లో ఉండే వాల్యూస్ అన్నీ తెలుసుకోండి, ఆ తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి అమ్మాలి వద్దా అనేసి. మరొక ముఖ్యమైన విషయం, ప్రతి ఒక్కరూ ఆ పాయింట్ మాత్రం వినండి. ఇక్కడ 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి. ఈ 1980 నోయిడా మింట్, 1976 కోల్కతా మింట్ ఉంది. ఈ రెండు కాయిన్స్ కూడా మ్యాక్సిమం అంటే ఒక 10 రూపీస్ వరకు ఉంటాయి, అంతకు మించి ఎక్కువ వాల్యూ ఉండదు. దట్ యుఎన్సి కండిషన్ అయితే 10 to 15 రూపీస్, అంతకు మించి ఇంకా ఎక్కువ వాల్యూ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1 అణా ఉంది, 1946. ఈ కాయిన్ వచ్చేసి మ్యాక్సిమం అంటే ఒక 20 to 50 రూపీస్ ఉంటుంది. హాఫ్ అణా 1942 కాయిన్ ఉంది, ఇది కూడా అంతే 20 to 50 రూపీస్ ఉంటుంది. హాఫ్ అణా 1862 ఉంది, అది 50 రూపీస్ వరకు ఉంటుంది, కొంచెం కండిషన్ బాగోలేకపోయినా. బట్ కొన్ని కాయిన్స్ అయితే నాకు తెలియట్లేదు. ఇక్కడ ఇంకొక కాయిన్ వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ కాయిన్ 1885 1/12 అణా, ఇదైతే ఒక 100 రూపీస్ వరకు ఉంటుంది. బట్ ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ టైప్ ఆఫ్ కండిషన్ కాయిన్స్ అయితే ఎవరు కూడా కొనరు. సారీ టు సే దట్, ఎవరు కూడా కొనేదానికి ట్రై చేయరు. ఈ వీడియోలో నేను చెప్పే వాల్యూస్ కూడా, మనం ఎక్కడైనా కాయిన్స్ కొనాలి అంటే వాటి వాల్యూస్ నేను చెప్తున్నాను. మీరు అమ్మాలి అనుకున్నప్పుడు, నేను ఇప్పుడు 20 రూపీస్ ఒక కాయిన్ చెప్పానంటే, మీరు అమ్మేటప్పుడు దాన్ని మీ దగ్గర నుంచి 10 to 15 రూపీస్ మధ్యలోనే కొనుక్కుంటారు. ఆ విషయం మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1 రూపీ నోట్ వచ్చేసి ఎల్ ఇన్సెట్ సుభాష్ సిహెచ్ గార్గి గారి నోటు. ఇది బి ప్రిఫిక్స్ ఇది ఉంది కాబట్టి ఇది మాత్రం నోటు 50 రూపీస్, మ్యాక్సిమం అంటే ఒక 50 రూపీస్ వరకు ఉంటుంది. ఇది ఏవిఎన్సీ కండిషన్లోనే ఉంది కాబట్టి ఇది 50 రూపీస్ వరకు ఉంటుంది. ఈ నోట్స్కి వచ్చే లోపల అక్కడ ఉండే 1 రూపీ అయితే ఫైనాన్స్ సెక్రటరీ, మిగిలిన నోట్స్ అయితే గవర్నర్ సిగ్నేచర్, ఆర్బీఐ గవర్నర్ సిగ్నేచరు, ఇన్సెట్, ప్రిఫిక్స్, నెంబర్, ఇవన్నీ బేస్ చేసుకొని వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ మన ఛానల్లో హైయెస్ట్ వాల్యూ ఉండే 1 రూపీ నోటు, 5 రూపీస్ నోటు, ఇవన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఆ వీడియోస్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ కూడా కొన్ని 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి. ఈ 1 రూపీ కాయిన్స్ కూడా 1989 నోయిడా మింట్ ఉంది, అది మాత్రమే ఒక 50 రూపీస్ వరకు ఉంటుంది. 1991 హైదరాబాద్ మింట్ ఉంది, అది నార్మల్ అనమాట. నెక్స్ట్ 1991లోని నోయిడా మింట్, ఇయర్ కింద రౌండ్గా చిన్న డాట్ అంటే అది మాత్రం వెరీ వెరీ రేర్ కేటగిరీలోకి వస్తుంది. 10 to 25,000 వరకు దాని వాల్యూ ఉంటుంది. బట్ ఇక్కడ ఉండేది హైదరాబాద్ మింట్ కాయిన్, స్టార్ మార్క్ ఉంది కాబట్టి. ఈ క్రాస్ సింబల్ కాయిన్ కూడా వచ్చేసి 1 రూపీలో క్రాస్ సింబల్ కాయిన్ ఉంది కదా, అది కూడా 2004 అయితేనే ఒక 100 రూపీస్ నుంచి 250 వరకు ఉంటుంది. ఇవి హైయెస్ట్ వాల్యూ ఉంటాయి. మిగిలినవి అన్నీ కూడా వెరీ వెరీ నార్మల్ అనమాట. మంచి కండిషన్తో ఉన్నా కూడా జస్ట్ ఒక 5 రూపీస్ వరకే ఉంటుంది. యుఎన్సీ కండిషన్ కాయిన్ అయినా కూడా 5 రూపీస్ అనేది చాలా ఎక్కువ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 50 పైసా. ఈ 50 పైసాలో కూడా 1988 హైదరాబాద్ మింట్ కాయిన్ ఉంది, 1995 హైదరాబాద్ మింట్ కాయిన్ ఉంది. ఇవి కూడా మ్యాక్సిమం ఒక 20 రూపీస్ ఉంటుంది. యుఎన్సీ కండిషన్ అయితే మాత్రం ఒక 50 రూపీస్ వరకు ఉంటాయి, అంతకు మించి ఎక్కువ వాల్యూ ఉండదు. మిగిలిన అన్ని కాయిన్స్ కూడా చెప్పాను కదా 5 to 10 రూపీస్ వరకే ఉంటాయి. బట్ ఈ కండిషన్ ఆఫ్ కాయిన్ మాత్రం ఎవరు కూడా ప్రిఫర్ చేయరు కొనేదానికి. నెక్స్ట్ 10 రూపీస్ పీకాక్ నోటు. ఇది ఏ సిగ్నేచర్ అనేసి తెలియట్లేదు. వీటిల్లో ఈ పీకాక్ నోట్స్లో హైయెస్ట్ వాల్యూ ఉండేది నరసింహన్ గారి సిగ్నేచర్ ఉండి, ప్లెయిన్ ఇన్సెట్, ప్రిఫిక్స్ వచ్చేసి PQRS, ఈ ప్రిఫిక్స్ ఉంటే అవి మాత్రమే 300 వరకు ఉంటుంది. ఈ పీకాక్ నోట్స్లో హైయెస్ట్ వాల్యూ వచ్చేసి ఈ నరసింహన్ గారి నోట్ మాత్రమే. నెక్స్ట్ 2 రూపీస్ కాయిన్స్. 2 రూపీస్ కాయిన్స్ వచ్చేసి ఇవి అన్నీ కూడా వెరీ వెరీ నార్మల్ కాయిన్స్ అనమాట. కమమరేటివ్ కాయిన్స్ తీసుకుంటే మ్యాక్సిమం అంటే ఒక 20 రూపీస్ నుంచి సమ్ టైమ్స్ 50 రూపీస్ వరకు ఉంటాయి. మనం కొనుక్కోవాలి అంటే, మనం అమ్మాలి అంటే దాంట్లో సగం వాల్యూనే ఉంటుంది. ఇక్కడ నార్మల్ అంటే డెఫినెటివ్ కాయిన్స్ ఉన్నాయి, కమమరేటివ్ కాయిన్స్ ఉన్నాయి. ఇదే విధంగా ఇంకొన్ని కాయిన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీ ఎవరి దగ్గరైనా కూడా ఇటువంటి కాయిన్స్ ఉన్నప్పుడు వాటిలో మీకు హైయెస్ట్ వాల్యూ రావాలి అంటే మీరు వాటిని సేమ్ ఇయర్ సేమ్ మింట్ ఉండే కాయిన్స్ అన్నీ ఒక పక్కన పెట్టుకోండి ఫస్ట్. ఆ విధంగా డివైడ్ చేసి
వాటిల్లో నుంచి మీరు లైన్ వెరైటీ ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేసుకోండి. ఈ పాత కాపర్ నికెల్ కాయిన్స్‌లో మాత్రం కొన్ని దొరుకుతాయి మీకు. కొంచెం కష్టపడితే మాత్రము కొంచెం కాదు ఇంకా చాలా కష్టపడాలి. ప్రతి కాయిన్‌ని చెక్ చేయాలి. అలా చెక్ చేసినప్పుడు మీకు లైన్ వెరైటీ కాయిన్స్ ఉంటాయి. ఆ లైన్ వెరైటీ కాయిన్స్ దొరికినప్పుడు మాత్రం ఒక్కొక్క కాయిన్ మీకు 30-50 రూపీస్ వాల్యూ కూడా పోతుందనమాట. మాక్సిమం సమ్‌టైమ్స్ ఇంకొంచెం ఎక్కువ వాల్యూ కూడా రావచ్చు. మీరు ఎవరైనా కూడా అటువంటి కాయిన్స్ మరిన్ని ఉన్నప్పుడు ఏంటంటే వాటిని ఆ విధంగా చెక్ చేసుకోండి. ఇక్కడ 5 రూపీస్ కాయిన్స్ కూడా అంతేననమాట. ఇవి అన్నీ కూడా మాక్సిమం ఒక 20-50 రూపీస్ లోపలే ఉంటాయి. 5 రూపీస్ కానివ్వండి, ఏదైనా కూడా మీరు కాయిన్స్ లైన్ వెరైటీస్ చెక్ చేసుకునే దానికి ట్రై చేయండి. నెక్స్ట్ 100 రూపీస్ అండ్ 2 రూపీస్ నోట్స్ ఉన్నాయి. ఈ 100 రూపీస్ నోట్ వచ్చేసి 786 నోట్ అనేసి సేవ్ చేస్తారనుకుంటున్నాను. ఈ 786 పక్కన పెడితే ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసి రఘురామ్‌జీ రాజన్ గారి సిగ్నేచర్ ఉంది. ఈ రఘురామ్ గారి సిగ్నేచర్ ఉండే నోట్స్‌లో అన్నిటిల్లో కూడా హైయెస్ట్ వాల్యూ ఉండేది ఓన్లీ వన్ టైప్ ఆఫ్ నోట్స్ అనమాట. అవి ఏంటి అంటే ఇన్సెట్ వచ్చేసి ప్లెయిన్ ఉండాలి. ప్రిఫిక్స్ వచ్చేసి ఏఏ నుంచి ఏడబ్ల్యూ వరకు, జీహెచ్ నుంచి జీడబ్ల్యూ వరకు. ప్రిఫిక్స్ అంటే ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఎల్ఆర్ అనేసి ఆ ప్లేస్లో వచ్చేసి ఏఏ నుంచి ఏడబ్ల్యూ వరకు ఉండాలి, జీహెచ్ నుంచి జీడబ్ల్యూ వరకు ఉండాలి. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్లో మీకు నెంబర్ దగ్గర బి కనపడుతుంది కదా, అక్కడ వచ్చేసి ప్లెయిన్ ఇన్సెట్ ఉండాలన్నమాట. ఆ విధంగా ఉంటేనే మ్యాక్సిమం వాల్యూ 400 వరకు దాని వాల్యూ ఉంది. అది కూడా మంచి కండిషన్ అనమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఆ విధంగా ఏమీ లేకుండా నీట్గా యూఎన్సీ కండిషన్తో ఉంటే 400 వరకు దాని వాల్యూ ఉంటుంది. ఇదే హైయెస్ట్ వాల్యూ ఈ టైప్ ఆఫ్ నోట్స్లో. 2 రూపీస్ వచ్చేసి అంత ఎక్కువ వాల్యూ ఉండేది అంటే మ్యాక్సిమం అంటే ఒక 50 రూపీస్ వరకు ఉంటుంది ఈ టైప్ ఆఫ్ 2 రూపీస్ నోటు. అది కూడా ఈ కండిషన్ ఆఫ్ నోట్ అయితే కాదు. ఇక 10 రూపీస్ కాయిన్స్. ఇప్పుడు ఈ 10 రూపీస్ కాయిన్స్ను కూడా మీరు ముందు చెప్పినట్టు లైన్ వెరైటీ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా ఏదైనా మిస్‌ప్రింట్ పడి ఈ విధంగా ఏదైనా లైట్‌గా ప్రింట్ పక్కకు పడడం ఇలాంటివి ఉంటే మాత్రమే మీకు కొంచెం ఎక్కువ వాల్యూ వస్తుంది. అంతేకాని అవి మాతా వైష్ణోదేవి కానీ కాయిన్స్ కానివ్వండి, వేరే ఏ కాయిన్ కూడా అంత ఎక్కువ వాల్యూ అయితే ఉండదు. కమమరేటివ్ కాయిన్స్ విషయం వస్తే అది కొంచెం వేరే అనమాట. కొన్ని కాయిన్స్ మాత్రమే కొంచెం ఎక్కువ వాల్యూ ఉండేవి ఉన్నాయి. ఇక్కడ మనకి పిక్చర్‌లో కనబడే ఈ కాయిన్స్ ఏవి కూడా హై వాల్యూ ఉండేవి కాదు. వెరీ 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 నార్మల్. మనం డైలీ షాప్‌కెళ్ళి చిల్లర తీసుకున్నామంటే 1 ఆర్ 2 కాయిన్స్ ఖచ్చితంగా మన చేతిలోకి వస్తే 10 రూపీస్ ఇవ్వమంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. అంతేకాని వీటికి స్పెషల్ వాల్యూ అంటూ ఏమీ లేదు. ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి ఈ కలెక్షన్‌ని అమ్మాలా వద్దా అనేసి. ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పేది ఏ కాయిన్ కలెక్టర్‌కి అయినా కూడా మనం ఈ కాయిన్ కలెక్షన్ చేసేది మనం ఇటువంటివన్నీ దాచిపెట్టి తర్వాత జనరేషన్స్‌కి చూపించాలంటే ఇంతకు ముందు కాలంలో ఇటువంటివన్నీ యూజ్ చేశారు, ఇటువంటి కరెన్సీ ఉండేది అనేసి మాత్రమే మనం చూపియగలుగుతాం వాళ్ళకి. అది కాకుండా ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది కదా, ఆ విధంగా కాయిన్ కలెక్షన్ కూడా అనేది. అంతేకాని దీన్ని అంటే కలెక్ట్ చేసి వాటిని అమ్మి మనం క్యాష్ చేసుకోవాలి, ఎక్కువ డబ్బులు సంపాదించాలి అంటే మాత్రం ఇటువంటి కలెక్షన్ పనికిరాదు. దానికి తగ్గ కలెక్షన్ ఉంటుంది. వెరీ రేర్ ఐటమ్స్ కొనాలి, తర్వాత వాటిని కలెక్ట్ చేయగలగాలి. అప్పుడు వాటిని మనం అమ్ముకుంటేనే ఎక్కువ వాల్యూ వస్తుంది. అవన్నీ వేరే కాయిన్స్ ఉంటాయి, వేరే నోట్స్ ఇవన్నీ తనీగా ఉంటాయన్నమాట. వాటిని కలెక్ట్ చేయడమే చాలా కష్టం. అలా కలెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఎక్కువ వాల్యూ ఉంటుంది. అటువంటి వీడియోస్ కూడా మన ఛానల్‌లో ఆల్రెడీ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి, మీకే అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి కూడాను. నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ గురించి మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీ కలెక్షన్‌లో ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోవాలనుకుంటే srishaddaya@gmail.com ఇది మన మెయిల్ ఐడీ. పిక్చర్స్ కొంచెం క్లియర్‌గా తీసి పంపించండి. ఇదే విధంగా వాల్యూస్‌తో సహా ఒక వీడియో చేస్తాను. నచ్చితే లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.